అంటే మరి ఈయన ఆడ చూడబోయిండో, గాడిదలు గుడ్డు పెట్టంగా చూడబోయిండో, ఈయన విజ్ఞానం ఏందో, ఈయనకున్న పరిణితి ఏందో తెలుస్తలేదు. కానీ అసలు దేశ భవిష్యత్ అనేది తరగతి గదులలో నిర్మాణం చేయబడుతుంది. ఓకే, సో భారతదేశంలో ఇప్పుడు హంగర్ ఇండెక్స్ ప్రపంచంలో 123 దేశాలల్లో భారతదేశం ఉన్న స్థానం 102వ స్థానంలో ఉన్నది. ఇలా ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశము ప్రపంచ స్థాయిలో ఎట్లా ఉన్నది హంగర్ ఇండెక్స్ అంటే పేదరికంలో, కటిక పేదరికంలో, విద్యకు దూరం. ఇంతకు ముందు సమాజంలో చదువుకుంటే నాలుకల మీదకెళ్ళి వేదాలు అక్షరాలు వల్లిస్తే నాలుకలు బీకుడు, చెవులల్లో సీసం పోసుడు, అంటే విద్య అనేది ఒకటే కమ్యూనిటీకి పరిమితమైన ఉన్న స్థాయి కాడికెళ్ళి ఏదో ఒక పెద్ద పెద్ద వాళ్ళు పోరాటాలు చేసిన తర్వాత అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలితం కావచ్చు, ఇలా విద్య ప్రతి ఒక్కరికి దేశంలో ఉన్నటువంటి ప్రతి గొర్రెల గాస్టోలు కావచ్చు, బర్ల గాస్టోలు కావచ్చు, కుర్చీలు చేసేటోళ్ళు కావచ్చు, బెంచీలు చేసేటోళ్ళు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు కింది దాకా. అంటే ఆయనకు శ్రమ చేయలేదు కాబట్టి ఆయన తెలియదు, కూర్చొని తిని ఉట్టిగా ఇట్లా ప్రవచనాలు ముచ్చట చెప్పేటోడు కాబట్టి ఆయనకు దానికి తెలియదు. సో ప్రతి ఒక్కరు కిందికి వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలు, బడులు అనేటివి కిందాక విజ్ఞానంతో కదా. నువ్వు ప్రపంచాన్ని జయించాలంటే చదువుతోనే జయించాలి. పెద్ద పెద్దోళ్ళు చెప్పినటువంటి మాటలతో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విత్ విచ్ యూ కెన్ రూల్ ది వరల్డ్, యూ కెన్ కాంకర్ ది వరల్డ్ ఈస్ విత్ నాలెడ్జ్. అండ్ అది చదువుతోటి వస్తుంది. సో ఆ విజ్ఞానాన్ని ఆయన ఏమన్నారంటే చదువు చెప్పండి, చదువు మాత్రం చక్కగా చెప్పండి, కానీ తిండి మాత్రం పెట్టకండి అంటున్నారు. ఆ మధ్యాహ్న భోజనం వద్దని అంటున్నారు ఆయన. హంగర్ ఇండెక్స్ గురించి చెప్పింది కూడా కారణం, నేను రీజన్ కూడా అదే. ఇప్పుడు వెస్టింగ్ కొంత డేటా అంటే పొడుగుకు తగ్గట్టుగా బరువు, అంటే వయస్సుకు తగ్గట్టుగా మన పొడుగు లేనటువంటి వాళ్ళు భారతదేశంలో 36% ఉన్నారు. ఏది 5-6 వయసులో కిందలో ముచ్చట చెప్తున్నా నేను. ఓకే, అంటే తర్వాతనే పొడుగు తగ్గట్టుగా వెయిట్ లేనటువంటి వాళ్ళు 20% ఉన్నారు. 55% ఇక్కడనే ఉన్నారు కదా జనాలు. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ అందాలనా లేదా? ఫుడ్ లేకుండా పెట్టు అంటే స్కీమ్ ని స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ ఒకటి సమానమైనటువంటి విద్య అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు స్టార్ట్ చేసి ఉంటారు. అట్టడుగు వర్గాల వారు చదువుకోవాలని చెప్పి అక్షరాస్యతను తగ్గించాలని. ఆ తర్వాత పోషకాహారం, కనీసం ఒక పూట తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వారికి కొంత గొప్ప పోషకాహారంతో బాగానే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఇదంతా చాలామంది కామెంట్స్ పెడుతూ కూడా కరెక్టే అని అన్నది కరెక్టే అని అంటే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టుగా 1-1-2-2 అని చెప్పేటువంటి ఆ కార్పొరేట్ స్కూళ్ళకి, కాలేజీలకు పంపించే దగ్గర ఆ పిల్లలకి 3 క్యారేజీలు పెడతాయి. పొద్దున 7 o'clockకి స్నాక్స్, 6 o'clock స్కూల్కి పోతే 8 o'clockకి స్నాక్స్, తర్వాత 12 o'clockకి లంచ్, మళ్ళీ 3ంటికి స్నాక్స్, 4ంటికి గేమ్స్, సాయంత్రం 6ంటికి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ వీళ్ళకి లేవు. మధ్యాహ్నం పూట కొద్దో గొప్ప ఆ ప్రభుత్వం చేత వచ్చేటువంటి ఆ కొద్దో గొప్ప మీల్స్ తిని ఒక కోడిగుడ్డు ఇస్తున్నారు పోషకాహారంలో భాగంగా. అది కూడా పెట్టొద్దంటే ఎట్లా మరి? మనోజ్, వీళ్ళు భరించలేకపోతున్నారు. పేదోళ్లకు కనీసం ఒక గుడ్డు పెడితే కూడా ఇలా భరించలేకపోతున్నారు. ఒక పిడిగడ అన్నం పెడితే కూడా భరించలేకపోతున్నారు కదా. నేను అనుకుంటా 2 ఉంటాయి ఇక్కడ. ఇంతకు ముందేమో చదువు మొత్తం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే చదువుకోవాలనే హక్కులు వాళ్ళే తీసుకొచ్చుకొని పెట్టుకున్నది. అది ఒకటి లోపడకుండా మంటున్నట్టున్నది. నిన్న మొన్న ఏమైనా నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళతో కూడా ఏమైనా ఓడమడికలు జరిగినాయో తెలియదు. వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తే ఇట్లా ప్రభుత్వ బడులు బంద్ అయితే ఇప్పుడు ఈయన ప్రభుత్వ అసలు విద్య ఎట్లున్నది, టాయిలెట్లు ఉన్నాయా లేవా, ఆడపిల్లలకు బాత్రూమ్లు ఉన్నాయా లేవా, చదువు చెప్పే సార్లు ఉన్నారా లేరా, దాదాపు 7-8 బడులు లాస్ట్ కొన్నేళ్లలో బంద్ అయినాయి. మొన్నటి సంవత్సరం అయితే 3600 బడులు బంద్ అయినాయి. ఇంకా ఇప్పుడు దాదాపు ఒక 10-15 బడులు నీకు 50 మంది పిల్లల కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ బడులన్నీ బంద్ అయితే వీళ్ళకు సంకలెగరేసుకొని పేదోళ్ళు ఎవరు చదవద్దు, పేదోళ్ళు ఎవరు మాట్లాడద్దు, నీనాసంటోళ్ళు ఛానళ్లలో కూర్చోవద్దు, మాట్లాడొద్దు, మనం హక్కుల గురించి మాట్లాడద్దు. అసలు ఇది ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లివ్ దాంట్లో ఇది ఫుడ్ పెట్టేది కూడా రాజ్యాంగంలో మనం పెట్టుకున్నటువంటి హక్కు. అది ఈయన వచ్చి ఇవ్వాలంటే వాళ్ళకు లోపల ఒక కషి. ఇంకోటి ఆయన చెప్తున్న కన్సర్న్ ఏంటంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, వంట డబ్బులు ఇయ్యరు, బల్లి పడినా తప్పే, కప్పబడినా తప్పే. ఇవే వ్యాఖ్యలు స్వామీజీలు ఎవరైనా స్వామీజీల అవతారాలు ఎత్తి, లేకపోతే రకరకాల ట్రస్ట్ల పేర్లు ఎత్తి ఇక్కడికి వచ్చి ప్రభుత్వ కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు అప్పనంగా కట్టబెట్టుకున్నప్పుడు, లేకపోతే రూపాయికి ఎకరాల చొప్పున తీసుకొని వాళ్ళు మఠాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రోజు కూడా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. అప్పుడు ప్రభుత్వాల దగ్గర భూములు ఉన్నాయనో, ప్రభుత్వాల దగ్గర నిధులు ఉన్నాయో లేవో అని ఆలోచించలేదు కదా బహుశా ఇలాంటి వాళ్ళు. మనోజ్ భాయ్, 40,000 ఎకరాలు ఎండోమెంట్ భూములు హాంఫట్ అయిపోయినాయి, అన్యాక్రాంతం అయిపోయింది. ఎవరు వీళ్ళు మాట్లాడారు, చాగంటలు వీళ్ళు ఎవరు మాట్లాడరు దానికి.
దాంట్లో వీళ్ళ వాటాలు ఉంటాయో నాకు తెలియదు కానీ 40,000 ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు. మొన్న లాస్ట్ ధరణి కాడికి వెళ్ళి ధరణి వచ్చే కన్నా ముందుకున్న తర్వాత 90,000 ఎకరాలు ఉన్నది, అది 50,000 ఎకరాలు అయింది. దేవుని భూమి కూడా మింగేటువంటి వాళ్ళు వీళ్ళంతా, ఇటువంటి వాళ్ళంతా, అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకొకటి ఒక్కొక్కటి ఈ పునస్కారాలు చేసేటువంటి వాళ్ళు అందరిని అంటలేను నేను, 100% అందరిని అంటలేను. ఇంట్లో కొంతమంది తోటే ఇటువంటి అపచారం వాళ్ళకి అందరికీ జరిగేటట్టుగా వస్తా ఉన్నది. ఇటువంటి చాగంటులు ఎంత బాధ్యత లేకుండా లోపల ఎంత కసితోని అతను మాట్లాడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళ గురించి బయట స్వామీజీలు చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ఈ రేపులు జరుగుతలేవా, జైళ్ళకు పోతలేరా, కేసులు అయితే లేవా ఇటువంటి వాళ్ళ మీద, వాటి ఏముండయి అని శోభనం గది అని మాట్లాడతాడు. నాకు అర్థం కాదు. అరే ఏందైనా నీ సంస్కారం ఎంత కుసంస్కారం విను, అసలు నీకు ఉన్నటువంటి విజ్ఞానమా నెత్తిలో పెండ ఉన్నదా తెలుస్తలేదు. ఒక నిమిషం పృథ్వీ గారు, ఒకసారి కిరణ్ శర్మ గారు మాట్లాడతారు. కిరణ్ శర్మ గారితో కిరణ్ శర్మ గారు ఆ పిల్లల్ని